తెలంగాణ బీజేపీ నేతల తీరుపై సునీల్ బన్సాల్ అసంతృప్తి వ్యక్తం చేశారు. అన్ని పార్టీల కంటే ముందుగా అభ్యర్థులను ప్రకటించినా కూడా ఆశించిన స్థాయిలో జనాల్లోకి వెళ్లలేదని అన్నారు. డిజిటల్ వ్యాన్లు ఇచ్చాము, అయినా కూడా ఎక్కడా తిరగట్లేదని బన్సాల్ అన్నారు. రాష్ట్రంలో 70,000 కుటుంబాలకు పైగా కేంద్ర ప్రభుత్వ లబ్ధిదారులు ఉన్నారని, మీకు లబ్ధిదారుల డేటా ఇచ్చి 3 నెలలు అయినా కూడా ఎందుకు వారిని కలవడం లేదని నిలదీశారు. ప్రతి ఇంటికి తిరగాలని బన్సాల్ ఆదేశాలు జారీ చేశారు. ఒక్కసారి కాకుంటే 2-3 సార్లు తిరగాలని ఆదేశాలు జారీ చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, చెప్పండి. లావణ్య, రాష్ట్ర బీజేపీ నేతల తీరుపై రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్నటువంటి సునీల్ బన్సాల్ అసంతృప్తిని వ్యక్తం చేయడం జరిగింది. ముఖ్యంగా రాష్ట్రంలో అన్ని పార్టీల కంటే ముందుగానే లోక్సభ అభ్యర్థులను ప్రకటించినప్పటికీ ఇంకా ఎందుకు ప్రచారాన్ని స్టార్ట్ చేయలేదని చెప్పేసి నిన్న జరిగిన పార్లమెంట్ అభ్యర్థుల మీటింగ్ లో ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం జరిగింది. ముఖ్యంగా ఎవరైతే పార్లమెంట్ కు పోటీ చేసే అభ్యర్థులు ఉంటారో వారితో 1-to-1 సమావేశాలు నిర్వహించడం జరిగింది. ఆయా పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్నటువంటి, అదేవిధంగా పార్టీ అధిష్టానానికి వచ్చినటువంటి ఏదైతే ఫీడ్బ్యాక్ ఉందో, సర్వేలు ఉన్నాయో అవన్నింటినీ కూడా వాళ్ళకి వివరించడం జరిగింది. ఎక్కడెక్కడ పార్టీ డ్రాబ్యాక్ ఉంది, ఎక్కడెక్కడ దాన్ని కవర్ చేసుకోవాలి, ఎక్కడెక్కడ ప్రచారం చేయాలనే దానిపై అయితే కేంద్ర పార్టీకి వచ్చిన దాన్ని మొత్తం అభ్యర్థుల ముందు ఉంచడం జరిగింది. ఎందుకు మీరు ఇంకా అభ్యర్థులు ఎందుకు ప్రచారాన్ని స్టార్ట్ చేయలేదు, ఎందుకు ప్రజల్ని కలవడం లేదని చెప్పేసి కూడా కాస్త గట్టిగానే వాళ్ళకు క్లాస్ తీసుకున్నట్టుగా కూడా మనకు తెలుస్తా ఉంది. ఎందుకంటే ఇప్పటి వరకే 70,000 కుటుంబాలకు సంబంధించినటువంటి తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా అంటే లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించి లబ్ధిదారుల డాటా కూడా ఇచ్చాము, ఎందుకు ఆ లబ్ధిదారులను కలవడం లేదని చెప్పేసి కూడా ఈ యొక్క పార్లమెంటు అభ్యర్థులను సునీల్ బన్సాల్ ప్రశ్నించడం జరిగింది. అంతేకాకుండా ప్రతి ఇంటికి కూడా తిరగాలని, ముఖ్యంగా ఈసారి ఖచ్చితంగా ప్రజల్లో బీజేపీ పట్ల సానుకూలత ఉంది. ఈసారి ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఇక 3వసారి ప్రధాని చేయాలని చెప్పేసి దేశవ్యాప్తంగా ఒక చర్చ నడుస్తా ఉంది. కాబట్టి ఎందుకు ఇట్లాంటి సమయంలో మీరు ఎందుకు నిర్లక్ష్యం వహిస్తా ఉన్నారని చెప్పేసి కూడా ఆయన ప్రశ్నించడం జరిగింది. అదేవిధంగా డిజిటల్ వ్యాన్లు కూడా ఇచ్చాము, అదేవిధంగా డిజిటల్ వ్యాన్లతో పాటు ప్రచారానికి సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లను కూడా పార్టీ మీకు సహాయం అందిస్తున్నా కూడా ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారని ప్రశ్నించడం జరిగింది. అంతేకాకుండా ఇటీవల పార్టీలోకి వచ్చిన ఎవరైతే కొంతమంది నేతలు టికెట్ దక్కించుకున్నారో వాళ్ళు క్యాడర్ తో సఖ్యతగా ఉండటం లేదని చెప్పేసి కూడా మా దృష్టికి వచ్చిందని చెప్పేసి కూడా ఆయన చెప్పడం జరిగింది. సో ఆ క్యాడర్ ఎక్కడైతే అసంతృప్తులు ఉన్నాయో వాళ్ళందరినీ కూడా కలుపుకొని పోవాలని చెప్పేసి కూడా ఈ యొక్క పార్లమెంట్ నేతలకు ఒక దిశానిర్దేశం చేయడం జరిగింది. అదేవిధంగా పార్టీలో ఎక్కడా కూడా గ్రూపులు ఉండకూడదు, ఖచ్చితంగా మీ పార్లమెంట్ నియోజకవర్గంలో మొత్తం మీరే, సో వాళ్ళందరినీ కూడా కలుపుకుని బాధ్యత మీపైనే ఉంటుంది అని చెప్పి చెప్పడం జరిగింది. ఖచ్చితంగా ఈ 50 రోజులు ప్రజల్లోనే ఉండాలని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ప్రతి బూత్ లో కూడా 370 ఓట్లు అదనంగా, గతంలో కంటే అదనంగా ఎక్కువగా సాధించాలని చెప్పేసి కూడా ఈసారి వీళ్ళందరికీ కూడా ఒక దిశానిర్దేశం అయితే చేయడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో ఇక నుంచి ప్రతి ఒక్క పార్లమెంట్ అభ్యర్థి ప్రజల్లోనే ఉండాలి. గత అసెంబ్లీ ఎన్నికల్లో అయితే నష్టం జరిగిందో టికెట్లను లేటుగా ప్రకటించడం వల్ల, సో అట్లాంటి పరిస్థితి ఈసారి రాకూడదనే ఉద్దేశంతో ముందుగానే టికెట్లను ప్రకటించడం జరిగింది. ఇక నుంచి ఎవరిని కూడా ఉపేక్షించేది, ఖచ్చితంగా ప్రజల్లోనే ఉండాలి ఈ 50 రోజుల పాటు అని చెప్పేసి కూడా సునీల్ బన్సాల్ ఈ పార్లమెంట్ అభ్యర్థుల అందరికీ కూడా నిన్నైతే చెప్పడం జరిగింది. లావణ్య, అయితే రాజు, బూత్ స్థాయి కమిటీలతో సమావేశం ఎంతవరకు వచ్చింది, ఎప్పట్లోగా ముగియనుంది? ముఖ్యంగా అంటే బూత్ స్థాయి కమిటీ సమావేశం ఆయా పార్లమెంట్ నియోజకవర్గాల బాధ్యులకు అప్పగించడం జరిగింది. వాళ్ళందరూ ఇప్పటికే బూత్ స్థాయి కార్యకర్తలతో, బూత్ స్థాయి నాయకులతో అందరూ కూడా మాట్లాడుతా ఉన్నారు. వాళ్ళు కూడా చెప్తా ఉన్నారు ప్రతి బూత్ లో కూడా గతంలో ఎన్ని ఓట్లు సాధించామో, గత పార్లమెంట్ ఎన్నికల్లో కావచ్చు, గత అసెంబ్లీ ఎన్నికల్లో కావచ్చు, వాటికంటే అదనంగా 370, ఈసారి 370 టార్గెట్ పెట్టుకోవాలి ఇక్కడ బీజేపీ కూడా. సో కేంద్రంలో ఓవరాల్ గా బీజేపీ 370 సీట్లు సాధించాలని లక్ష్యం పెట్టుకుంది. సో అదే లక్ష్యంతో 370 అనేది ఒక నెంబర్ గా చూస్తా ఉన్నారు. ఆ 370నే ఖచ్చితంగా ప్రతి బూత్ లో కూడా అడిషనల్ ఓట్లు సాధించాలనే ఉద్దేశంతో ఈ 370 అనేది టార్గెట్ గా ఇస్తా ఉన్న పరిస్థితి కనిపిస్తా ఉంది మనకి. ప్రతి బూత్ లో కూడా సో ఈ బూత్ స్థాయి నాయకులతో కావచ్చు, అదేవిధంగా మండల, జిల్లా స్థాయి నాయకులతో కావచ్చు, అందరినీ కలుపుకొని పార్లమెంట్ అభ్యర్థులు వెళ్ళాలి. ఖచ్చితంగా డిజిటల్ వ్యాన్లను కూడా ఉపయోగించాలి. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వ లబ్ధిదారులను కూడా 1-2 సార్లు అయినా కలవాలని చెప్పి కూడా చెప్పడం జరిగింది. అదే కాకుండా ప్రతి ఇంటికి ఒకసారి కాకుండా 2 సార్లు కూడా తిరగాలి, ఖచ్చితంగా జనాల్లో కలవాలి, ఎక్కడెక్కడ వాళ్ళ సమస్యలు ఉన్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అయితే 6 గ్యారంటీలు ఇచ్చిందో అదొక అమలును ప్రజల్లోకి వెళ్ళి ప్రజలనే అడగాలి, ఎంతవరకు ఈ ప్రజలకు 6 గ్యారంటీలు అందాయి అనే దానిపై కూడా సో ప్రజలనే అడగాలి, అక్కడ ప్రజల్లోనే ఉండాలి అని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. దీంతో పాటు గత 10 ఏళ్లలో రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ హయాంలో ఏవైతే
జరిగే అభివృద్ధి అని చెప్పేసి కూడా బీఆర్ఎస్ నేతలు చెప్తా ఉన్నారు. వాటన్నిటిని కూడా ప్రజల ముందే ఉంచాలి. అదేవిధంగా ఇతర అవినీతి గత 10 ఏళ్లలో జరిగినటువంటి అవినీతిని కూడా ప్రజలకు వివరించాలి. అదేవిధంగా ఇవన్నిటిని కూడా ఇటు కాంగ్రెస్ ను ఇటు బీఆర్ఎస్ ను 2 పార్టీలను విమర్శిస్తూ ఇటు బీజేపీ చేసినటువంటి పనులను ప్రజల్లోకి తీసుకెళ్లాలి. తద్వారానే మూడోసారి ఖచ్చితంగా మనం కేంద్రంలో అధికారంలో సాధించాలంటే ఎంపీ సీట్లు ముఖ్యం. రాష్ట్రంలో మెజారిటీ సీట్లు సాధించుకోవాలి. ముఖ్యంగా ఈసారి టార్గెట్ డబుల్ డిజిట్ అని తెలంగాణ రాష్ట్రంలో పెట్టుకున్నారు కాబట్టి ఖచ్చితంగా దానికి అనుగుణంగానే ప్రతి ఒక్కరు కూడా పనిచేయాలని చెప్పేసి కూడా సునీల్ బన్సల్ వీళ్ళకి అందరినీ కూడా కోరడం జరిగింది. ఒకంత కొంచెం సీరియస్ అయినట్టుగా కూడా తెలుస్తా ఉంది. ఎందుకంటే ఎవరిని కూడా ఉపేక్షించలేదు. ఖచ్చితంగా మనం గెలిచి తీరాల్సిందే అని చెప్పి పట్టుదలతో బీజేపీ పార్టీ ఉన్నట్టుగా కూడా మనకైతే కనిపిస్తా ఉంది. లావణ్య. రైట్, థ్యాంక్ యూ రాజు.